హనుమంతుడి కోసం ముస్లింలు రంగంలోకి దిగారు. ఈ విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. ముస్లింలు సాధారణంగా హిందువులంటే పెద్దగా ఇష్టపడరు. అలాంటిది హిందూ దేవుడిని నమ్ముతారని, పూజిస్తారని తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే, ఈ ఆలయం కర్ణాటకలోని గడక్ జిల్లా కోరికప్ప గ్రామంలో ఉంది. ఈ ఆలయం పేరు లక్ష్మీశ్వర హనుమంతుడి ఆలయం. ఈ ఆలయం మీద చాలామంది ప్రజలకు విశ్వాసం, నమ్మకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హిందువులు, ముస్లింలు ఇద్దరు ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అయితే ఇక్కడ పూజ చేసేది మాత్రం ముస్లిం భక్తులు. ఈ ఆలయానికి ఎవరు వచ్చి పూజలు చేసినా కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయని నమ్మకం. వారు ఎలాంటి కష్టాలలో ఉన్న హనుమంతుడి ఆశీస్సులు పొంది కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని అక్కడి ముస్లిం ప్రజలు నమ్ముతారు. నిజానికి ఈ ఆలయంలో ముస్లింలు పూజలు చేయడం వెనక ఒక ప్రసిద్ధమైన కథ ప్రచారంలో ఉంది. ఈ గ్రామంలో కలరా వ్యాపించిన అనంతరం గ్రామంలోని ప్రజలందరూ నెమ్మదిగా మరణించడం ప్రారంభమైంది. అదే సమయంలో భయంతో కొంతమంది ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయారు. కొన్ని రోజులకే దాదాపుగా గ్రామం మొత్తం ఖాళీ అయిపోయింది. అయితే అక్కడ ఉన్న కొన్ని ముస్లిం కుటుంబాలు ఆ ఊరిని వదులుకోవడం ఇష్టం లేక అక్కడే ఉన్న హనుమంతుడి ఆలయంలో పూజలు చేయడం ప్రారంభించారు. దీంతో హనుమంతుడి ఆశీస్సులతో అక్కడ ఉన్న ప్రజలు వ్యాధుల నుంచి బయటపడ్డారు. దీంతో అక్కడ ఉన్న ముస్లిం ప్రజలకు హనుమంతుడి మీద ఎంతోగానో భక్తి భావం ఏర్పడింది. ఆ సమయం నుంచి అక్కడ ఉండే ముస్లిం ప్రజలు భక్తితో హనుమంతుడిని పూజిస్తూ వస్తూ ఉన్నారు. ఇది అసలు కథ.